ఎలక్షన్లప్పుడు అంటే నా మీద అసత్య ప్రచారాలు చేసి ఓట్లు వేసుకుని సరిపోయింది అనుకుందాం పోనీ. ఇప్పుడు కూడా మళ్ళీ సేమ్ అదే మాట మాట్లాడడం ఎంతవరకు సమంజసం? నువ్వు 99 సంవత్సరాలు శ్రీనివాస్ గౌడ్ తీసుకుంటా అని చెప్పడంలో భావ్యమా అని అడుగుతా ఉన్నా. మీరు ఒక చదువుకున్నటువంటి వ్యక్తి సమాజంలో మనం రాజకీయాలకు వచ్చిన తర్వాత కొన్ని విలువలతో మనం చేయాల్సిన అవసరం ఉంటుంది. నిజంగా 99 సంవత్సరాలు లీజు మీరు మంత్రి గారికి నేను చెప్పారు కదా, చూపించండి. మీరు మీ ముందరనే మీడియా ముందరనే రేపు మీటింగ్ పెట్టి నేను క్షమాపణ కోరి రాజకీయాల నుంచి శాశ్వతంగా వదిలిపెట్టుకొని వెళ్ళిపోతా. గెలిచిన తర్వాత మీరు కూడా నాలాగా నేను ఉద్యోగం చేసి వచ్చారు. మీరు మంచి వాతావరణం సృష్టించండి, మేము కూడా సహకరిస్తాం కదా. మేము ఏనాడైనా మిమ్మల్ని విమర్శించామా చెప్పండి? 99 సంవత్సరాలు లీజ్ ఎవరికీ లేదు, ప్రపోజల్ అసలు చట్టంలోనే లేదు. 99 సంవత్సరాలు లీజు ఇవ్వలేదు. మహబూబ్నగర్ ప్రజలారా మళ్ళొకసారి చెప్తున్నా, దయచేసి ఈ అసత్య ప్రచారాలు నమ్మద్దండి, అది మంచిది కాదు. ఎమ్మెల్యే గారు కూడా చెప్తున్నా, ఇది మంచిది కాదు. బ్యానర్లు పీకేయడము, శ్రీనివాస్ గౌడ్ బ్యానర్లు పీకేస్తే ప్రజల గుండెల్లో తీసిపోలేదు. మీరు కొన్ని మంచి పనులు చేయండి, మేము కొన్ని మంచి పనులు చేసినాం, మీరు కొన్ని మంచి పనులు చేయండి, మన పేరు చిరస్థాయిగా ఉంటుంది. నాకు 10 సంవత్సరాలు అధికారం ఇచ్చారు, మీకు ఎన్ని సంవత్సరాలని ప్రజలు ఇస్తారు? ఎన్ని సంవత్సరాలు ఇస్తే మీరు దాన్ని ఉపయోగించుకొని మీ పీరియడ్లోకి ఇవి చేసినామని చెప్పండి, బాగుంటుంది. కానీ మీరు ఉన్నత చదువులు చదువుకొని ఉన్నత ఉద్యోగం చేసి ఆ షాపింగ్ కాంప్లెక్స్ని శ్రీనివాస్ గౌడ్ లీజ్ తీసుకున్నాడు, రద్దు చేపియండి సార్ అని అడిగితే నిజంగా నేను రద్దు తీసుకున్నట్లు, ఆయన రద్దు చేయించినట్లు. ఎందుకండి ఇదంతా? భావ్యం కాదు.